ఎంత మాటనా పచ్చబద్ధం. నేను నమ్మను కాదు నమ్మను. స్త్రీ జన్మ వంటి జన్మ ఉందా తల్లి? చక్కగా చూడవచ్చు, ముగ్గురులోకి ముందుకు పోవచ్చు, నలుగురులోకి నడిమికి రావచ్చు. మాధవి, ఏమన్నా స్త్రీ జన్మము మృదువైన లేత అరిటాకు వంటిదమ్మా. మరి పురుష జన్మము అతి కాఠిన్యమైన ముళ్ళు వంటిదమ్మా. ముళ్ళు పోయి అరిటాకును తాకినా, అరిటాకు వచ్చి ముళ్ళును తాకినా అరిటాకు కేవలమ్మా మోసము. సత్యభామ, నేను ఒక్క మాట అడుగుతాను, కోపించుకో కదా? అడుగమ్మా. ఏమి లేదు, స్వామివారు మన స్వామివారు ఈ మధ్య ఈ మందిరానికి రావడం బొత్తిగా మానేశారు. కారణం ఏంటన్నా? పోయమ్మా మాధవి, ఒక ఆనుకనాడు కిరీటా గృహమున హంసతూలికా తల్పముపై స్వామివారి పర్యంతమున నేనుండగా నీవు దత్తమును చూపి అను మా ప్రతిబింబమును గాంచి, భామ నీవే అందగత్తెవా లేక నేనే అందగాడనా అడిగేనోయమ్మా. అడిగారు. అటువంటి సమయంలో మరి నేను జ్ఞాపకం రాలేదా? పోలేమ్మా, నన్ను పిలిచినట్టుంటేనా వాత పెట్టినట్టు సమాధానం చెప్పేదాన్ని. ఇంతకీ ఏమన్నా చెప్పావా లేక తెల్లమ్మ వేసుకుంటున్నావా? ఆడబుద్ధి అపరబుద్ధి కనుక నేనే అందగత్తెనంటివేమోయమ్మా. మంచిగా చేసావమ్మా. అవునులే, వెనకటి ఓ సామెత ఉందిట, అందానికేమో నన్ను పాటకు మా చెల్లి అందుట. ఆ అమ్మాయిల పాప తన శరీరం అందులో నేర్చుకోండి మనిషి అంటున్నాడు. ఆ తర్వాత ఎందుకు చెప్పమ్మా? అంతటా స్వామి వారికి కోపం వచ్చి దిగ్గున లేచి వెళ్ళిపోయినాయమ్మా. వెళ్ళిపోక కూర్చుంటారమ్మా. ఆయన మగవారింటికి వచ్చినప్పుడు కాస్త వారి మనసు కనిపెట్టకపోతే ఆయమ్మా, జరిగిన దానికి చింతింపలేదులే. అయినా వారికి లేని వరకు నీకేనమ్మా. మాధవి, వృధా దుర్గేషు కుసుమా వృధా నిశ్చింతిగా